పంట పొలాలకు సాగునీటిని అందిస్తారా లేక రైతులకు పరిహారం చెల్లిస్తారా? ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సాక్షిగా మీ గళమెత్తండి సార్. సామాజికవేత్త సూర్యచంద్ర డిమాండ్. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని తాళ్ళూరు ఎత్తిపోతల పథకం పరిధికి చెందిన 32,000 ఎకరాలకు సంబంధించి సాగునీటిని అందిస్తారా లేక గతంలో మీరు పోరాటం చేసినట్టు ప్రస్తుతం రైతులకు ఎకరాకు 25,000 పరిహారం చెల్లిస్తారా? చెప్పండి సార్ అంటూ సామాజికవేత్త పాటంచెట్టి సూర్యచంద్ర ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని రైతాంగ సమస్యలను అసెంబ్లీ సాక్షిగా వివరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతుల సమస్యలను తెలియజేస్తూ సాగునీటిని అందించడం లేకుంటే ఎకరాకు 20,000 రూపాయల పరిహారాన్ని అందించడం అనే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా గళమెత్తండి సార్ అంటూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు సామాజికవేత్త పాటంచెట్టి సూర్యచంద్ర విన్నవించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కూడా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో రైతులు సాగు నిర్వహించలేని స్థితికి చేరుకోవటం దురదృష్టకరమన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతుల వెంట పొలం గొట్ల వెంట తిరుగుతూ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మీరు ఈసారి రైతాంగ సమస్యలను పట్టించుకోకపోవటం దారుణమన్నారు. ఇప్పటికే లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఒక లైను పూర్తి కావస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పనులు యాసవిలో నిర్వహించకపోవటం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా రైతాంగ సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా వివరిస్తూ సాగునీటిని అందించడం లేకుంటే రైతులకు పరిహారం చెల్లించడం అనే విషయాన్ని పరిశీలించాలని సూర్యచంద్ర డిమాండ్ చేశారు. మంగళవారం తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతంలో పనులను పరిశీలించి అక్కడే విలేకరుల సమావేశంలో సూర్యచంద్ర మాట్లాడారు. 1400 mm లైను ఇంచుమించు నెల రోజుల్లో ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ఒక లైన్ ఇస్తారు అంటే 2 లైన్ల నుంచి 8 క్యూమెక్స్ల నీరు విడుదలవుద్ది. 2 లైన్ల నుంచి అంటే 5 మోటార్లు 5 పంపులు 2 పైప్ లైన్ల ద్వారా 8 క్యూమెక్స్ల నీరు విడుదలవుద్ది. 8 క్యూమెక్స్లు అంటే ఒక సెకన్కి 8,000 లీటర్లు నీరు విడుదలవుద్ది. అంటే ఒక క్యూమెక్స్కి 1000 లీటర్లు సెకన్కి. అటువంటిది ఫస్ట్ పైప్ లైన్ 1400 mm పైప్ లైన్ మనకి ఇప్పుడు జరుగుతూ ఉంది పని. 1800 mm పైప్ లైన్ 3 పంపుల ద్వారా ఇచ్చేది ఇంకా 2 నుంచి 3 నెలలు పడుతుంది. అంటే ఫస్ట్ పైప్ లైన్ ద్వారా మనకి నీరు 3.5 క్యూమెక్స్ల నీరు ఇస్తాం మనం. అంటే 3,500 లీటర్లు సెకన్కి నీరు ఇస్తాం మనం. అంటే 8,000 లీటర్ల నీరు సెకన్కి ఇచ్చే 8 క్యూమెక్స్ల నీరు ఇచ్చేది మీరు 3.5 క్యూమెక్స్ల నీరు ఇవ్వటం వల్ల 32,000 ఎకరాలకి ఏ రకంగా తడుస్తుంది నీరు? అంటే మీ ప్రణాళిక, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు వాయిదాలు ఇచ్చి రైతులకి నీరు ఇచ్చే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించట్లేదు. మిమ్మల్ని కోరేది ఒకటే, రైతుల పక్షాన ఇప్పుడు ప్రస్తుతం తక్షణ కర్తవ్యం ఏంటి? మీరు వేసవి కాలాన్ని చేయాల్సిన పని వర్షాకాలాన్ని మొదలు పెట్టించారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? మీరు వేసవి కాలంలోనే ముందుగానే మేము ఎప్పుడైతే 7వ తేదీన వచ్చి మిమ్మల్ని హెచ్చరించామో అప్పుడే మీరు ఈ సంవత్సరం నీరు ఇవ్వలేని పరిస్థితి వస్తుందేమో, కనీసం రైతులందరూ కూడా ఈ 32,000 ఎకరాలకి కనీసం దుక్కుకి మేము ప్రభుత్వం నుంచి సహకారం చేస్తాం, విత్తనాలు ఇస్తామని మినువులు కానీ పెసలు కానీ పైరు చేలు చల్లించినా సరే రైతులు సంతోషపడేవారే. జూలై 9వ తేదీన మన పురుషోత్తపట్నం దగ్గర నీరు రిలీజ్ చేయడం జరిగింది.
ఎమ్మెల్యేలు అందరూ కలిపి మీరు అందరూ కలిపి 1,75,000 ఎకరాలకి నీరు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు జూలై 9వ తేదీన అంటే 4 నెలలు నీరు పారద్దండి. 4 నెలలు తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఇంచుమించు అక్టోబర్ మొదటి వారానికి మళ్ళీ అక్కడ పంప్ హౌస్ మెయిన్ హెడ్ కట్టేయాలి అక్కడ. ఎందుకంటే ఈ మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఉన్న పంటలన్నీ కూడా అప్పుడు కోతకు వచ్చేస్తాయి. మీరు మధ్యలో ఇంచుమించు సెప్టెంబర్లో మీరు నీళ్ళు ఇచ్చినట్టయితే మన పొలాలన్నీ పుట్టదశలో ఉంటాయి. మిగిలిన ప్రాంతంలో ఉన్న పొలాలన్నీ కూడా చేలు కోసేసి ఆరుదల పరిస్థితుల్లో ఉంటాయి. ఆ రైతులందరూ 1,50,000 ఎకరాల రైతులు కూడా మా చేలు మునిగిపోతే కట్టేయండి అంటారు. మన పంట పొలాల గురించి మనం ఏం చేయలేని పరిస్థితి. అంటే ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో చేయాలి. కాకపోతే మిమ్మల్ని ఎన్ని అనుకున్నా సరే ఇప్పుడు భావ్యం కాదు. ఎందుకంటే మీ ప్రయత్నం మీరైతే చేశారు, అందులో మాత్రం మేము ఏ రకమైన సందేహం లేదు. కాకపోతే వేసవకాలాన్ని చేయాల్సిన పని వర్షాకాలం చేయడం జరిగింది. అది ఒక్కటే ప్రధాన సమస్య. ఈ సందర్భంగా ప్రస్తుతం తక్షణం రైతుల సమస్య పరిష్కారానికి జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న తాళ్ళూరు పుష్కర ఎత్తిపోతల పథకం 32,000 ఎకరాల రైతులు తరపున కూడా ప్రభుత్వాన్ని, అధికారుల్ని, మరి శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని మేము మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడు 17, 18, 19, 24 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవాళ 18వ తేదీ, రేపు కానీ ఎల్లుండి కానీ మీ గలం వినిపించండి అసెంబ్లీలో. జగ్గంపేట నియోజకవర్గంలో తాళ్ళూరు పుష్కర ఎత్తిపోతల పథకం వల్ల నీరు ఇవ్వకపోవడం వల్ల 32,000 ఎకరాలకి నీరు లేదు. తప్పకుండా ప్రభుత్వం ఇవ్వాల్సిన నీరు ఇవ్వకపోవడం వల్ల ప్రతి ఎకరాకి 20,000 రూపాయలు రైతన్నకి సహాయం చేసే విధంగా అసెంబ్లీలో మీరు తీర్మానం పెట్టి అసెంబ్లీలో ఒప్పించండి ముఖ్యమంత్రి గారిని అని చెప్పేసి జ్యోతుల నెహ్రూ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల పక్షాన ఆనాడు ఎకరానికి 50,000 ఇవ్వాలి, 40,000 ఇవ్వాలని చెప్పేసి ప్రతి పొలం, ప్రతి గట్టు తిరిగారు, ప్రతి రైతుల దగ్గరికి వెళ్ళారు వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు నీరు ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, మీరు న్యాయం చేయండి. మరి నిజంగా మీకు ప్రేమ, జాలి, దయ, కరుణ రైతుల మీద ఉంటే అసెంబ్లీలో మాట్లాడండి. ఎకరానికి 20,000 రూపాయలు ఈ పుష్కర నీరు ఇవ్వని రైతులందరూ కూడా పరిహారం ఇచ్చే విధంగా, చేయూత ఇచ్చే విధంగా మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎకరానికి 20,000 రూపాయలు రైతులకు ఇచ్చే విధంగా చేయాలని రైతుల పక్షాన్ని కోరుతా ఉన్నాం.